రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తర్వాత గెలిచిన సర్పంచ్ పాలక వర్గాలకు ప్రధానంగా కోతుల సమస్యపై ప్రజలు నిలదీస్తున్నారు. ఎన్నికల ముందు కోతులు లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులు ఇప్పుడు కోతుల బెడద లేకుండా ఒక్కొక్కరు ఒక్కో విధంగా కోతులను నివారించే పనుల్లో నిమగ్నమయ్యారు. కొంతమంది సర్పంచ్లు కోతులను పట్టిస్తే మరికొంతమంది కొండెంగల వేషధారణలతో కోతులను లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంతమంది డబ్బులు వెచ్చించి కొండెంగలను తీసుకువచ్చి గ్రామాల్లో తిప్పుతూ కోతులను గ్రామాల నుండి వెళ్లగొడుతున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామం ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా సరమ్మ గెలుపొందారు. గ్రామంలో 2495 మంది ఓటర్లు ఉండగా 10 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. అయితే సర్పంచ్ ఎన్నికల ముందు గ్రామంలో కోతులు లేకుండా చేస్తామని ఇచ్చిన హామీ మేరకు 30,000 వెచ్చించి ఒక కొండెంగను తీసుకువచ్చి సర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామంలో తిప్పుతున్నారు. కొండెంగ గ్రామంలో తిప్పడం వల్ల కోతులను నివారిస్తున్నామని గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు అంటున్నారు. బేతిగల్ గ్రామం కోతుల బెడదని తప్పించేందుకు కొండెంగని తెప్పించి ఊళ్ళో తిప్పి కొన్ని కోతులందరినీ గుట్లకు పంపించినాం. ఈ గత ఒక 3 సంవత్సరాల ఈ కోతులతో బాధపడుతున్నాం. అన్ని ఊళ్ళల్లో కొండెంగలతో పోతున్నాయంటే కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి కొండెంగని తెప్పించి ఊళ్ళో తిప్పి పంపించడం జరిగింది. కోతులు సుతా దైవ స్వరూపం కాబట్టి వీటిని చంపద్దు, వీటిని చంపకుండానే పంపించాలని ఆలోచించి కొండెంగని తెచ్చి ఊళ్ళో పెద్దలతో మీ అందరం సహకరించి ఉప సర్పంచ్ మేము అందరం వార్డు నంబర్లు అందరం కలిసి గుట్టకు పంపించడం జరిగింది కోతులను. అవి అంజనేప్పుడు కొంతమంది బోన్లలో పట్టుకపోతారు, పట్టి అంటారా, బోన్లలో పట్టుకపోతే కొన్నిటి ముసలి కోతులు చిన్న కోతులు ఆడిపోయారు, కొన్ని చచ్చిపోతానే. అది ఊరుకు పాపం అరిష్టం. అందుకొరకే మేము ఇది ప్లాన్ చేసి ఈ కొండెంగని తెచ్చి ఒక నెల రోజులు ఉంచి ఎప్పటికీ ఎల్లకాలం మన బేతిగల్ గ్రామ పంచాయతీ కన్నా ఆ కొండెంగ ఉంటుంది. మీరు ప్రజలు మీ దోచిన సాయం పండు ఫలం దాన్ని బోధినది కాబట్టి గ్రామస్తులు వచ్చి రోజుకు ఒక చొప్పున కిలో, అరకిలో, పావు కిలో నీకు ఎంత నచ్చుతాన్ని కూరగాయలు తెచ్చి దాన్ని పండ్ల రూపకంగా సాదుకొని బేతిగల్కు సిపాయి లెక్క దాన్ని కొండెంగా ఉంచాలని నేను కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.